సెక్రటరియట్ తరలించకూడదు అనే విషయంలో అఖిలపక్షంతో కలిసి పనిచేస్తారా, లేదంటే మీకంటూ సపరేట్ అజెండాతో జేఏసీగా ఏమైనా ఉద్యమ కార్యాచరణ రూపొందించారా? రకరకాల ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి కదా. జేఏసీగా మేమేం కోరుకుంటామంటే అనేక సంఘాలు ఒక కార్యాచరణలో ఉన్నప్పుడు వాటికి వెనుక నుంచి మనం చేయవలసిన సహాయం అందించడమే ఉత్తమమైన మార్గం. మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ మొదలుపెట్టి చేయవలసిన అవసరం లేదు. చాలా సంఘాలు ఇవాళ హైదరాబాదు సికింద్రాబాద్కు సంబంధించిన మేధావి వర్గం అంతా కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నది. ఆ పనిలో వాళ్ళు నిమగ్నమై చాలా చిత్తశుద్ధితో ఆ పని చేస్తున్నప్పుడు మనం దాన్ని ప్రోత్సహించటం మొదటిది. రెండు, మనకున్నటువంటి ఆలోచనలను కూడా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు వాటిని మనం కూడా అందించటం. తర్వాత వాళ్ళు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయటానికి చేయూతనివ్వటం. ఇవి మనం చేయగలిగే పనులు. ఆ రకంగానే ప్రతి దగ్గర కూడా జేఏసీ పనిచేస్తుంది. ఎక్కడ అవసరమో అక్కడ కలుస్తాం. ఎక్కడ వేరే సంఘాలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజలను సమీకరించడంలో విజయాన్ని సాధించినాయో వాటి వెనకాలే మనం నడుద్దాం, మనమే ఉండాలని ఉంది లేదు కదా. అక్కడ బైసన్ పోలో పరిరక్షణ కోసం కానీ, ఇక్కడ మనకు ధర్నా చౌక్ పరిరక్షణ కోసం కానీ అనేక సంఘాలు కృషి చేస్తున్నప్పుడు వాటితో కలిసి మేము జేఏసీగా పనిచేయాలనే నిర్ణయంతో ఉన్నాం. మా వంతు పని మేము చేస్తూ ఉంటాం. కోదండరామ్ గారు అంటే వెనక నుంచి సపోర్ట్ చేసేవారు, ముందుండి నడిపించేవారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక వెలుగు వెలిగిన వారు, ఒక ఉద్యమ కెరటం లాంటి ఒక కెరటంలా ముందుకు వచ్చారు, ముందుండి అంతా నడిపించారు. మీరే అదే స్థాయిలో కూడా సెక్రటరియట్ విషయంలో ముందుండి ఆ స్థాయి ఉద్యమం చేస్తారా? ఒక సంఘం చాలా ఆసక్తితో ఆ పనిలో ఉన్నప్పుడు వాళ్ళను ఉత్సాహపరుస్తూ మనం చేయమని కాదు, జేఏసీగా చేసే పనులన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఆ కార్యాచరణ కూడా ముందుకు పోవటానికి మనం తోడ్పాటును అందిస్తాం, సమన్వయంతో సాగుతూ ఉంటాం. అది చాలా అవసరం. అట్లా అయినప్పుడే ఏమవుతుందంటే మనం చేసే ఉద్యమ కార్యాచరణలో చాలామంది భాగం కాగలుగుతారు. ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి, ప్రజలందరికీ చెందే ఒక హైదరాబాద్ నగర నిర్మాణానికి కూడా మనం చేసే కృషి ముందు పడుతుంది. నగరం అందరికీ హక్కు ఉంటుంది. కొందరి నగరం కాదు కదా, ఒక వాణిజ్యవేత్తలదేనా నగరం కాదు కదా. ఇక్కడ ఊడ్చేవాళ్ళు, తూడ్చేవాళ్ళు, గుడిసెల్లో నివసించేవాళ్ళు, పెద్ద బంగ్లాల్లో ఉండేవాళ్ళు, రకరకాల చిరు ఉద్యోగాలు చేసుకుంటూ బతికేటువంటి ఒక మధ్యతరగతి ఇంతమంది నగరం ఇది. నగరం అందరికీ చెందాలి, ఏ ఒక్కరి సొత్తు కావటానికి వీల్లేదు కదా. ఆ ఆలోచనతోనే మేము ఈ నగరాన్ని కూడా ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో అందరి సొత్తుగా చూస్తూ అందరి కోసం దాన్ని అభివృద్ధి పరిచేటువంటి ఒక ప్రయత్నాలకు మేము తప్పకుండా చేయూతనిస్తాం.